పెన్షన్దారులందరికీ నమస్కారం. తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఏవైతే నెల నెల డబ్బులున్నాయో మీలో ఎవరికైనా సెప్టెంబర్ నెల డబ్బులకు సంబంధించి పడలేదో మీరందరికీ కూడా సెప్టెంబర్ నెల డబ్బులు సంబంధించి పడని వారందరికీ కూడా ప్రజలందరికీ కూడా రేపు లేదా ఎల్లుండి చూసుకున్నట్టయితే అంటే 24, 25వ తేదీలో చూసుకున్నట్టయితే మనకు ప్రతి నెల డబ్బులు ఎవరికైతే పడలేదో సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎవరికైతే పడలేదో అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి వికలాంగులకు అందరికీ కూడా అంటే వితంతులు కానివ్వచ్చు అందరూ కూడా వికలాంగులకు ముందుగా చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. 27వ తారీఖు నుండి వెళ్ళి 2లోగా చూసుకున్నట్టయితే 2016 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు, 4016 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు. సో ఇదన్నమాట మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. సెప్టెంబర్ నెలటి ఎవరికైనా ఇప్పటి వరకు డబ్బులు అనేవి ఎవరైనా పడని వారిచో మీ అందరికీ కూడా ఈ 2-3 రోజులలో క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎందుకని ఇప్పుడే చూసుకున్నట్టయితే పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా ప్రతి నెల డబ్బులకు సంబంధించి కూడా సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా ఈ యొక్క షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేసిన వెంటనే ఏవైతే సెప్టెంబర్ నెల డబ్బులకు సంబంధించి పడని వారు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా రేపు లేదా పక్క ఎల్లుండిలోగా చూసుకున్నట్టయితే అందరికీ కూడా క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా అడుగుతున్నారు సెప్టెంబర్ నెలకు సంబంధించి డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. చాలా మందికి అయితే కొన్ని బగ్స్ సంబంధించి కానివ్వచ్చు, ల్యాక్స్ ఇష్యూస్ కానివ్వచ్చు ఇలా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇదే విధంగా అక్టోబర్ నెల డబ్బులకు సంబంధించి కూడా పడతాయి అన్నమాట. 27వ తారీఖు నుండి 2 తారీఖులోగా చూసుకున్నట్టయితే ప్రజలందరికీ కూడా వికలాంగులకు కానివ్వచ్చు అందరికీ కూడా 2016 రూపాయల పెన్షన్, 4016 రూపాయల పెన్షన్ అన్నమాట. సో ఓకే, ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా మీలో ఒక ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ యొక్క తోటి స్నేహితులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని కొత్త చూస్తున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. గంట సింబల్లోకి అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం.